వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రంగా వీడియోకి లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్నంటే ఏ రోజు? ఇది నిన్నటి బుధవారం వ్లాగ్ అనమాట. మీరు కూడా నా డైలీ రొటీన్ అనేది చూసేయండి. ఇక్కడ నైట్ అయితే వాటర్ రాక గిన్నెలన్నీ పడేసి పడుకుడిపోయాం కదా. ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ పిల్లలకైతే బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు పల్లి చట్నీ అయిపోతుందని ఈరోజు టమాటీ, పల్లీలు, పచ్చిమిర్చి వేసేసి చట్నీ అయితే చేశాను. పిల్లలకి పాలు కలిపేసి నీటిలో అయితే పెట్టాను. ఇంకెక్కడ మేతి పరోటా అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకి మాకు కలిపి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడైతే మార్నింగ్ ఇంకా పూజ కూడా అయిపోయింది. పిల్లలు అయితే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు స్కూల్కి. మా హస్బెండ్ అయితే పడుకున్నారనమాట నైట్ డ్యూటీ చేసి వచ్చి. ఇంకా అతను కూడా ఆఫ్టర్నూన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఇంకైతే ముందైతే ఇక్కడ పూజ అంతా చేసుకున్న తర్వాత ఒకవైపు బట్టలు అయితే ముందే వేసేసాను. ఈ బట్టలు తీసుకెళ్ళి కిందనైతే ఎండపెట్టాలి. వాళ్ళు టిఫిన్లు అయిపోయిన తర్వాత నేను బట్టలు ఎండబెట్టేసి పూజ అంతా అయ్యేసరికల్లా ఇక్కడైతే నేను టిఫిన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కట్ చేస్తే మధ్యాహ్నం అంటే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. మొన్న తలకాయ తెచ్చామని చెప్పాను కదా, కాలు అయితే ఉన్నాయి. వాటితో అయితే ఈరోజు ఇంకా వాటితో జ్యూసీలాగా రసం చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే చాలా దగ్గరికి పెట్టేశాను. దాంతోపాటు పిల్లలకు మళ్ళీ వేరేగా వండాలనేసి గుడ్లు కూడా ఉడకబెట్టేసి విజిల్ అంతా అయిపోయిన తర్వాత గుడ్లు కూడా అందులోనే వేసేసి ఇంకా అన్నిసార్లు ఏం కూర వండుతామనేసి చేసేసాను. ఇక్కడైతే మటన్ షేర్వా అంటారు కదా, అది ట్రై చేద్దామని చూశాను. కాకపోతే చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు. అందుకనే అట్లీస్ట్ దగ్గరలో చేశాను. ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది అనేసి పెద్ద మంట పెట్టేసి మర్చిపోయాను స్టవ్ మీద. దగ్గరికి ఇంకిపోయింది జ్యూసీలాగా. ఇందులో అన్నీ కాలే అనమాట, దుమ్ములే ఇంకున్నాయి. మెత్తటి ముక్క అయితే ఏమీ లేదు. ఎలా చేయాలనేది చిన్న ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో చిన్న టమాటీ కట్ చేసి వేసుకోవాలి. టమాటీ కూడా వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మటన్ కూడా వేసేసి ఇందులోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మీ ఇక్కడ కొత్తిమీర ఉన్న కొత్తిమీర యాడ్ చేయండి. నా అక్కడ ఇంట్లో అవైలబుల్గా ఉంది కానీ నేను వేయడం మర్చిపోయాను అనమాట. అందుకే మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత గరం మసాలా అయితే వేసాను అనమాట. ఈ విధంగా వేసి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ బోన్స్ కాబట్టి ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది. అందులో నేను వంట స్టార్ట్ చేసేసరికల్లా 10 o'clock స్టార్ట్ చేశాను. నేను 11 అయ్యేసరికల్లా భోజనం అయితే రెడీ చేసేయాలి. కాకపోతే నా అదృష్టం ఏంటంటే ఇవాళ వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందనేసి ఇంకా కొద్దిగా 1/2 hour లేట్గా కూర్చున్నారనమాట. నేనైతే 10 స్టార్ట్ చేసి 11 అయ్యేసరికల్లా వంట చేస్తాను. 11:30కి భోజనం ఇక్కడ కూర్చుంటారనేసి ఇంకా ఎలాగో లేట్ అయ్యింది కదా అనేసి 11:30 అప్పుడు 11 అప్పుడు ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేశాను. కుక్కర్ తీసేసి తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసిందని ఆపడం మర్చిపోయాను. అందుకనే కూర అయితే చాలా దగ్గరికి అయిపోయింది. పోన్లే ఏం చేస్తాము, ఈరోజు మనది కాదు అనుకొని ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. ఇక్కడ కనీసం 10-15 విజిల్లు రావాలి. ఈ పక్కనైతే గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. అన్నం అయితే వండేసాను, ఇంకా చారు చేసేసాను. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా ఇంట్లో పని ఏం చేసినా ఉంటుంది కదా. ఈరోజు ఫుల్ వర్క్ ఉందనమాట. బట్టలు అనేవి మడతలు పెట్టాలి, అలాగే కొద్దిగా ఇస్త్రీ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే చాలా రోజులు బట్టి మడత వేయకుండా ఇంట్లో అలా స్టోరేజ్ ఉంచానమాట. ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి మడత వేయాలన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మాత్రం కరివేపాకు ఉందని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను. చూడండి, మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఈ బట్టలన్నీ తీసుకొని ఇందులోనైతే మాత్రంగా ఇప్పుడు ఇస్త్రీ చేయడానికి ఉన్నాయి, అలాగే మడతేసి కబోర్డ్లో పెట్టడానికి ఉన్నాయి. డైలీ వేసే బట్టలు అయితే కబోర్డ్లో మడత వేసి పెట్టేస్తాను అనమాట. అప్పుడప్పుడు వేసినవి అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే ఇస్త్రీ చేయడం కానీ తీస్తున్నాను. ఈరోజు ఫుల్ వర్క్ ఉందనమాట. ఇంకోండి కూర అయితే ఈ విధంగా గుడ్లేసి దగ్గరికి వండేసాను అనమాట మర్చిపోయి. ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే చేస్తాను. బట్టలు తెచ్చాను కానీ ఇంకా ఇది సపరేట్ చేశాను. ఇంకా లంచ్ టైం అయింది, పిల్లలు కూడా వచ్చారని లంచ్ చేసేసాను. ఇంకా ఐరన్ అంతా చేసేసిన తర్వాత కబోర్డ్ అయితే సర్దుకున్నాను. పైన అన్ని సారీలు ఎట్టాను. ఇంకా కిందన పిల్లల బట్టలు, మిడిల్లో నా డ్రెస్సులు, ఇటువైపు మా హస్బెండ్ డాక్యుమెంట్స్, అలాగే బట్టలు అయితే పెట్టేశాను. ఇక్కడ బెడ్రూమ్లో అయితే ఈ విధంగా మంచి బట్టలు పెట్టేస్తామన్నమాట. ఇంకా హాల్కి వచ్చేసరికల్లా డైలీ పెట్టే బట్టలు అయితే మాత్రంగా ఈ విధంగా అయితే పెడతానమాట.
ఇంకా ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్కరికి పిల్లలిద్దరు కలిపి ఒక కబోర్డ్ పెడతా, కిందన బెడ్షీట్లు బుక్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ సర్దిన తర్వాత వంటగదిలో అయితే చూడండి మధ్యాహ్నం తినేసి పడేసాము గిన్నెలు. ఆ గిన్నెలన్నీ అలా ఉన్నాయి. ఒకవైపు పాటలు వేసుకుంటూ ఇంకా మా పాప డ్యాన్స్ చేస్తుంది. అది డ్యాన్స్ చేస్తుంటే నేనైతే పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నా చున్నీలతోనే తను చీరలా కట్టుకొని డ్యాన్స్లు అయితే చేసుకుని ఉంటుంది. నేను వీడియో తీయొద్దు అంటుంది, అందుకని నేను వంటగదికి వచ్చేసాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. ఇక్కడ చారు ఉంది కదా, దాంతోపాటు ఏంటంటే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నైట్ డిన్నర్లో కనేసి ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. నేనైతే ఆమ్లెట్ ఇలా సన్నగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంకా అల్లం ముక్కలు అయితే వేస్తాను. ఇవి వేస్తేనే మా పిల్లలు ఇంకా తినరు, వాళ్ళకి ప్లెయిన్ ఆమ్లెట్ కావాలంటారు. కానీ మరీ ప్లెయిన్ ఆమ్లెట్ రోజు ఏంటి అనేసి ఈ విధంగా అయితే వేస్తాను. కొద్దిగా జీలకర్ర వేసేసి ఇందులోకైతే పసుపు, ఉప్పు, కారం వేస్తాను. ఇంకా మసాలాలు అయితే ఏమేయను. కొందరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు, లేదంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు. నేనైతే ఇవే వేస్తాను. ఈ విధంగా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసిన తర్వాత మొత్తం కలుపుకుంటాను అనమాట. నేను ఒకప్పుడు ఆమ్లెట్ వేస్తే అది ఎన్ని ముక్కలు అయ్యేదంటే ఇన్నెన్ని ముక్కలు అయ్యేది కాదు. అది తిప్పేటప్పుడు ఎప్పుడు ముక్కలు అయిపోయింది. మా అమ్మ ఒకసారి అన్నదనమాట. ఏమన్నదంటే, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే నువ్వు ఆమ్లెట్ వేస్తే ఇలా గిరిగిపోయిన ఆమ్లెట్ ఇస్తే నువ్వు తినేసి ఇచ్చావని అనుకుంటారు అని అన్నది. అవునా అని అనుకున్నప్పటి నుంచి నేను ఇప్పుడు పెట్టే కళాయి చూసారనుకోండి, నువ్వు ఎందుకక్క ఈ కళాయిలోనే వంట చేస్తావంటే అది పోత కళాయి అంటారు. ఇందులోని వంట ఫ్రైలు చాలా బాగా ఫ్రై అవుతాయి, అలాగే ఊతప్పాలు బాగా వస్తాయి, ఆమ్లెట్లు కూడా బాగా వస్తాయి. అందుకనే ఈ కళాయిలోనే నాకు ఆమ్లెట్లు వేయడం అయితే అందుకే ఇష్టం అనమాట. చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే వేస్తాను. ఇక్కడైతే ఇంకా గుడ్లన్నీ పగలగొట్టేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కసారి ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేయాలని నా కోరిక, కాకపోతే అంతసేపు కలిపే ఓపిక ఉంటుందా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాను. నేను ఇప్పుడు చెప్పిన కళాయి ఇదేని. ఈ కళాయిని కనీసం నేను ఇప్పుడు మా పిల్లకి 11వ సంవత్సరం రన్ అవుతుంది. అంటే నేను ఒక 1 ఇయర్ వెళ్ళలేదు, అంటే 10 ఇయర్స్ బట్టి నేను ఈ కళాయిని ఓడుతున్నాను అనమాట. ఎందుకంటే ఓడి అది బాగా అలవాటు పడిపోయింది వంటకి. అందుకనేసి కళాయిలో ఏమన్నా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రంగా. అది ఎక్కువ రిఫైండ్ ఆయిల్ వాడడం వల్ల ఈ విధంగా అయ్యింది. అది దోమేమనుకోండి కొద్దిగా తెల్లగా వస్తుంది, కానీ అంత తెల్లగా దోమాలంటే చాలా టైం పడదు కదా. అందుకే చూడండి ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా చిన్న చిన్న ఆమ్లెట్లు కదా, తిప్పడానికి ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా ఫ్లఫీగా బాగా వచ్చాయి ఆమ్లెట్లు అయితే మాత్రంగాను. ఇంకా మా పిల్లలకైతే ఇక్కడ ఆమ్లెట్లు వేసేసి అన్నం అయితే పెడుతున్నాను ఒకవైపు. ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి ఒక్కొక్కరికి ఆమ్లెట్ వేసి అయితే ఇచ్చేసాను. ఈలోపు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళతో ఫోన్ మాట్లాడుకొని, ఇంకో ఫోన్ ఉంది కదా ఆ ఫోన్తో ఫోన్ మాట్లాడుకొని ఇటువైపు అయితే ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. మీకు కూడా ఆమ్లెట్ అంటే ఇష్టమా? ఇగోండి ఈరోజు అయితే ఇలా రసం అలాగే ఆమ్లెట్ కర్రీ అనమాట. ఇంకా మీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది లేదా కామెంట్ చేయండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.